బట్టల మరకలు పూర్తిగా వదిలించే ప్లాంట్ బేస్డ్ డిటర్జెంట్ లిక్విడ్ ఎలిమ్ డిటర్జెంట్ లిక్విడ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ట్రెండింగ్ టాపిక్. నేను మీ రజనీ రమ, పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు ఇంకొక ట్రెండింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. చూశారు కదా ఫ్లైట్ యాక్సిడెంట్ ఎలా అయిందో. చాలా దారుణమైనటువంటి యాక్సిడెంట్ అన్నమాట. ఇంత అతిపెద్ద యాక్సిడెంట్ మన భారతదేశంలో ఇదే మొదటిసారి అని చెప్పుకుంటున్నారు. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారంటే చెప్పడానికి చాలా ఈజీగా ఉంది. ఆ స్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది అన్నమాట. హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు. అక్కడ బూడిద తప్ప, పొగ తప్ప మనకి ఏమీ కనిపించడం లేదు. అందులో ఎంతో విలువైనటువంటి ఆధారాలు మట్టిపాలు, బూడిద పాలు అయిపోయాయి. అసలు ఈ యాక్సిడెంట్ ఎందుకయింది, ఏ కారణం వల్ల అయింది అనేది ఎవరికి తెలియటం లేదు. ఇంకా ఎవరు ఎంతమంది చనిపోయారు, ఎవరు ఏంటి అనే ఆనవాలు కూడా దొరకని స్థితి అయిపోయింది. మొత్తం బూడిద కుప్పలుగా తయారైపోయింది. ఒక శ్మశానాన్ని తలపిస్తుంది. ఇంకా ఫ్లైట్లో ఉన్నవాళ్ళు చనిపోవడం కాకుండా దారుణాతి దారుణమైనటువంటి విషయం, ఏ సంబంధం లేదు, ఏ పాపం తెలీదు, ఏ పుణ్యం తెలీదు. పాపం పక్క బిల్డింగ్లో ఉన్నటువంటి మెడికల్ స్టూడెంట్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వాళ్ళు కూడా చాలామంది బలైపోయారు. భోజనం చేస్తున్న వాళ్ళు చేస్తున్నట్టు, మాట్లాడుకుంటున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు, ఎలా ఉన్నవాళ్ళు అలా చనిపోయారు. ఆ విమానము దూసుకెళ్ళిన విధానము, దాని పాయింట్ చూస్తే ఫ్రంట్ సైడు ఎంత భయంకరంగా ఉందంటే విమానాన్ని అంత దగ్గరగా ఎవరైనా చూస్తే భయపడతారు నిజంగా. ఆ విమానం ఆ రకంగా దూసుకుపోయిందంటే సిమెంట్ బిల్డింగ్ని కోసుకుంటూ లోపలికి దూసుకుపోయి కూల్చేసింది అని అంటే అసలు ఏమనుకోవాలి, ఏ కారణం చేత అలా అయింది అని అంటే చెప్తున్నారు మనకి విశ్లేషకులు. అది 1,25,000 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఫ్యూయల్ ట్యాంక్స్ ఉన్నాయి లోపల అని చెప్తున్నారు. అయితే అన్ని వేల కిలోమీటర్లు అది ప్రయాణం చేయడానికి దానికి ఫ్యూయల్ కావాలి. ఇంకా రిజర్వ్లో కొంత పెట్టుకుంటారు వాళ్ళు, అది కావాలి. ఇంకొకటి ఏంటనంటే గత 5 రోజుల నుంచి అది జర్నీ చేస్తూనే ఉంది. విమానం గాల్లో ఎగురుతూనే ఉంది. అంటే ఇంజిన్స్ హీట్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఎవ్రీ జర్నీకి, ఎవ్రీ ట్రావెల్కి మళ్ళీ ఒకసారి సర్వీస్ అనేది ఉంటుంది. రాగానే సర్వీసు చేసినట్టుగా వాళ్ళు ఒక సంతకం పెట్టాలి, స్టాఫ్ అనేవాళ్ళు. అక్కడ ఒక సర్వీస్ చేయించాలి. చేయించిన తర్వాత చేయించామని సంతకాలు పెట్టాలి. మళ్ళీ రిటర్న్ ఆ ఫ్లైట్ ఎప్పుడైతే మళ్ళీ ఫ్లై అవుతుందో అప్పుడు మళ్ళీ కూడా దాని కండిషన్ బాగుందని చెప్పి మళ్ళీ క్లియర్ సర్టిఫికెట్ ఇవ్వాలి. దానికి కూడా అథారిటీ వాళ్ళు సైన్ చేయాలి. ఇవి ఏవి అక్కడ జరగలేదు. ఇంకొకటి, ఇండియన్ ఎయిర్లైన్స్ అంటేనే అమ్మో అంటారు. నేను కూడా అమ్మో అంటాను. నాకు కూడా భయమే. ఇండియన్ ఎయిర్లైన్స్ అసలు ఫెసిలిటీస్ ఉండవు మనకు అక్కడ. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి అందులో ఫెసిలిటీస్ అంత బాగుండవు. సీటింగ్ అరేంజ్మెంట్స్ అతి దారుణంగా ఉంటుంది. ఎర్ర బస్సులు తలపిస్తుంది. ఇంకా వాష్రూమ్స్ అవి కూడా అంత క్లీన్గా ఉండవు. చాలా అంటే చాలా కష్టపడి జర్నీ చేయాల్సిన ఇదనమాట ఇండియన్ ఎయిర్లైన్స్ అనమాట. అయితే అందులో కొంచెం టికెట్ తక్కువగా ఉంటుందని చెప్పి పాప అందరూ బుక్ చేసుకుంటారు. తప్పదు కదా మరి. సరే, ఇది దాని యొక్క వ్యవహారం. ఇది ఇండియన్ ఎయిర్లైన్స్ యొక్క వ్యవహారం. ఇది ఇంకా లోతుకెళ్తే చాలా ఉన్నాయి, మనం పైపైన మాట్లాడుకుంటాం అన్నమాట. అయితే దీన్ని సర్వీస్ చేయకపోవడం ఒకటి, తిరిగి మళ్ళీ వెంటనే దాన్ని తిప్పడం అనేది మెయిన్ కారణము. తర్వాత వీళ్ళు పైలట్స్ అనేవాళ్ళు కాక్పిట్లో, పైలట్స్ ఉండే ఒక ముందు పార్ట్ని కాక్పిట్ అంటాం కదా, అందులో సమాచారం మనకు తెలియాల్సి ఉంది. ఆ బ్లాక్ బాక్స్లో ఇంకా ఏవో సమాచారాలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. అవి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫ్లైట్ ల్యాండ్ అయ్యేంత వరకు కూడా అందరూ రికార్డ్ అవుతాయంట. ప్రతి ఒక్క వర్డ్. 2 పైలట్స్ ఉన్నారు. 2 ముగ్గురున్నా, ఎవరున్నా, ఒకళ్ళైతే ఉండరు, 2 కంపల్సరీ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు సంభాషణలు అనేవి అందులో A to Z రికార్డ్ అవుతాయి. అది మస్ట్ అన్నమాట. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రికార్డ్ ద్వారా వీళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు అది కూడా రికార్డ్ అయ్యింది. ఇంకా పాపం అందరూ చెప్పుకునేదే, అందరికీ తెలిసిందే. మళ్ళీ ఒకసారి మనం ట్రెండింగ్లో చెప్పుకుందాం. అతను మేడేర్ అని అంటారట వాళ్ళు. ఏంటంటే రక్షించండి ఫ్రెంచ్ వర్డ్.
ఫ్రెంచ్ అనేది అది కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా దాన్ని వాడతారు చాలా కంట్రీస్లో. కాబట్టి ఆ ఫ్రెంచ్ లాంగ్వేజ్ని వీళ్ళు ఫ్లైట్స్లో వాడతారనేది మనకు అర్థమవుతుంది. అది అత్యవసర పరిస్థితుల్లో, ఇంకా గతి లేని సమయంలో, దిక్కులేని సమయంలో ఆ వర్డ్ని యూజ్ చేస్తారంట. అది ఏమాత్రం సమయం ఉన్నా వీళ్ళు యువతల మనకి ఎక్కడి నుంచి అయితే ఫ్లైట్ని పంపించారో వాళ్ళకి ఆ సమాచారం అందటము, వాళ్ళు తిరిగి వీళ్ళకి మెసేజ్లు ఇవ్వడము, వెంటనే దాన్ని ల్యాండ్ చేయడమో, బ్యాక్కి రండి అని చెప్పడం ఏదో చేస్తారట. సో ఆ వ్యవధి కూడా లేకుండా వీళ్ళు అనటమే అది కూలిపోయిందని చెప్తున్నారు. అంటే నాకు కూడా ఫస్ట్ అనిపించింది ఏంటంటే, ఈ ఇండియన్ ఎయిర్లైన్స్ అనగానే నాకు ఇదే వచ్చింది థాట్. ఇది అసలే డకోటా. ఈ డకోటాని సరిగ్గా సర్వీస్ చేశారా, లేకపోతే టెక్నికల్గా దాన్ని అప్డేట్గా ఉంచారా లేదా అనేది నాకు ముందే అనిపించింది. ఇప్పుడు చివరికి అదే జరిగింది. అయితే దాని యొక్క పార్ట్స్ కూడా చాలా పురాతనమైన పార్ట్స్. అంటే దాని యొక్క బాడీ ఏదైతే ఉందో లోపల సీట్లు కానీ ఇంకోటి మొత్తం ఏ టు జెడ్ చూసుకుంటే చాలా పాతదని చెప్తున్నారు. అలాంటి దాన్ని అసలు వాడకూడదు. ఇంకా ఎవ్రీ ట్రావెలింగ్కి ఒక సర్వీస్ చేయాలి, రిటర్న్ చేయాలి, మళ్ళీ వెళ్ళేటప్పుడు చేయాలి, వచ్చేటప్పుడు చేయాలి, దానికి తగిన సంతకాలు ఉండాలి. అసలు ఎటువంటి కేర్ తీసుకోకుండా దాన్ని అలా తిప్పడము. దగ్గర 300 మంది మనుషులు ఉన్నారు. ఇప్పుడు 260-70 మంది మనుషుల వరకు చనిపోయారని చెప్తున్నారు. అందులో స్టాఫ్తో సహా, పైలట్స్తో సహా, తర్వాత ఈ ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళతో సహా అందరూ కలిసి ఎంతమంది చనిపోయారో చూసారు. ఒకే ఒక్క అతను బ్రతకటం జరిగింది. అతను ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఉండడం వల్ల అతను అవేర్గా, అంటే ఫ్లైట్ ఎక్కంగానే కూడా ఎవ్రీ టైం చెప్తారు వాళ్ళు, ఎమర్జెన్సీ డోర్ దగ్గర మీరు అత్యవసరమైతే మీరు ఇలా చేయాలి, అలా చేయాలి, బెల్ట్ ఇలా వేసుకోవాలి అని అన్నీ చెప్తుంటారు మనకి. సో అతను ఎవరో కానీ మంచి అవేర్నెస్గా ఉన్నాడు. దాన్ని ఉపయోగించుకుని అతను జంప్ చేయడం అనేది జరిగింది. సో అతను ఒక్కడ మాత్రం రక్షించబడ్డాడు. సో అతను మృత్యుంజయుడని చెప్పుకుంటున్నారు. సో గ్రేట్. అతని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చాలా అదృష్టవంతులు. అతను కూడా అదృష్టవంతుడు అని చెప్పుకోవాలి. ఏమైనా అతను కూడా రమేష్ ఆయన పేరు, ఆయన కూడా కొన్ని వివరాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే మనకి మోడీ గారు కలవడానికి వెళ్ళారు, పరామర్శించడానికి వెళ్ళారు ఆయన్ని. కానీ పాపం ఆయన కూడా చాలా దెబ్బలు తగిలాయి ఆ రమేష్ గారికి కూడా. మరి తొందరలోనే కోలుకోవాలని మనం ఆశిద్దాము. ఇంకొకటి, ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఇట్లాంటి విమానాల సర్వీసుల్ని వాళ్ళు రద్దు చేయాలి. కొత్త విమానాలని వాళ్ళు పర్చేజ్ చేసుకోవాలి, తప్పదు. ఎన్నో ఖర్చులు గవర్నమెంట్ పెడుతున్నప్పుడు ఇవి కూడా అప్డేట్గా ఉంచాలి. మంచి టెక్నికల్ విధానంగా ఆ ఫ్లైట్స్ని ఉంచాలి. ఎప్పుడు సర్వీసెస్ ఇస్తూ ఉండాలి, దానికి చెక్ చేసి మాత్రమే పంపించాలి. ఇంకొకటి, ప్రయాణికులకి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్గా వెళ్ళాలి అని అంటే తప్పనిసరి పరిస్థితి, వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ ఇండియా రావాలి, వెళ్ళాలి, తప్పనిసరి. ఇంకా పోతే విజిటర్స్ అనేది వాళ్ళు వెళ్తూ ఉంటారు. చాలామంది జస్ట్ చూసి రావడానికి వెళ్తూ ఉంటారు. డబ్బులు ఉన్నాయి కదా, అమెరికా వెళ్తారు, లేకపోతే లండన్ వెళ్తారు, స్విట్జర్లాండ్ వెళ్తారు, దుబాయ్ వెళ్తారు, ఇలా వెళ్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ ట్రిప్స్ చేస్తూ ఉంటారు. పైసలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్తుంటారు, ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బులు ఉంటే ఎక్కడికైనా ఎలా అయినా వెళ్ళిపోతున్నారు. చూడండి, ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా సరే అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది కోరికల్ని. అంటే వెళ్ళొద్దు అని నేను అనటం లేదు, కానీ అది ఎంతవరకు అవసరం అనేది ఆలోచించుకుని వెళ్ళండి. ఎందుకంటే ప్రాణాలు ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు ఇలా వెళ్ళారు, ఇందులో విజిటర్స్ ఎంతమందో తెలియదు, జెన్యూన్గా వెళ్ళిన వాళ్ళు ఎంతమందో తెలియదు, టెంపరీగా వెళ్ళిన వాళ్ళు ఎంతమందో తెలియదు, పిల్ల పాప ముసలివాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు, కొత్తగా పెళ్ళైన అమ్మాయి, ఒక అమ్మాయి పాప ఆమె చనిపోయింది. ఇలా రకరకాల పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి. ఇప్పుడు ఇందులో ఎవరో వెళ్తారు, వీళ్ళ కోసం అక్కడ ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళ రాక వాళ్ళకి చాలా అత్యవసరం అయి ఉండొచ్చు. పాపం వాళ్ళు ఎవ్వరూ కూడా ప్రాణాలతో లేరు. ఎంత విచారకరమైన విషయం, ఎంత దారుణమైన విషయం కదండి. అందుకనే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ప్రతి దానికి మాటికి ఫ్రీక్వెంట్గా తిరగటాలనేవి తగ్గించండి దయచేసి. ఎవరికి అవసరమో వాళ్ళని వెళ్ళనిద్దాం, ఎవరు రావాలో వాళ్ళని రానిద్దాం. ఇప్పుడు దీనివల్ల చూడండి, కోవిడ్ కూడా ఎంత ఫాస్ట్గా మనకు అప్పట్లో వచ్చేసింది అన్ని కంట్రీస్కి. ఎందుకు చెప్పండి? ఇలా తిరగడం వల్లే కదా. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటే కొంతలో కొంత బాగుండేదేమో, కానీ ఎడాపెడా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి అందరూ తిరిగేయడం వల్ల మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఇది ఇలాగే అవుతుంది. కాబట్టి అది మనకి ఎంత అవసరమో, ఎంతవరకు అవసరమో, మనకి వెళ్ళాలా వద్దా అన్నీ ఆలోచించుకొని మీరు బయలుదేరి వెళ్ళండి. డొమెస్టిక్లో కూడా చూస్తుంటే కాశీ వెళ్ళాలి, లేదు పక్క స్టేట్కి వెళ్ళాలి,
లేదు తిరుపతికి వెళ్ళాలి. సో చాలామంది ఏం చేస్తారంటే ఫ్లైట్లో వెళ్ళిపోతుంటారు. చెప్పలేమండి. అన్నీ అలాగే జరుగుతాయంటే అన్నీ అలా ఖచ్చితంగా జరగవు. ఎప్పుడో ఎక్కడో ఒక్కడ జరుగుతుంది. అదే నిన్న జరిగింది. మరి అందులోనే కోల్పోయారు కదా ప్రాణాలు చాలామంది. ఇలాంటివి గతంలో కూడా అక్కడక్కడ చాలా జరిగాయి. మరి ఆ పోయిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత నష్టపోయారో, పోయిన వాళ్ళు వాళ్ళ జీవితాలను ఎంత కోల్పోయారనేది వాళ్ళకే తెలుసు. ఆ నొప్పి తగిలిన వాళ్ళకే తెలుస్తుంది. చూసే వాళ్ళకి ఏమనిపించదు, మనకేం అవ్వదులే, వాళ్ళకేదో అయింది మనకెందుకు అవుతుందని తేలిగ్గా తీసుకుంటాం. కానీ అనుభవంలో ఊహించుకోండి ఒకసారి. ఊహించుకున్నట్టయితే మనల్ని మనం జాగ్రత్తగా పెట్టుకోగలుగుతాము. కాబట్టి నేను ఇది చాలా సాధారణమైన భాషలో అందరికీ అర్థం అవ్వాలని చెప్పి చాలా సింపుల్గా మీకు నేను ఇది తెలియజేస్తున్నాను. దయచేసి బస్సు అవనివ్వండి, కారు అవనివ్వండి, విమానం అవనివ్వండి, కారు అవనివ్వండి, ఏదైనా రైలు అవనివ్వండి, ఏదైనా అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకండి. మీకు ఎంత అవసరమైతేనే, ఇక వెళ్ళకపోతే తప్పదు, పనులు ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే జాగ్రత్తగా వెళ్ళి రావడానికి ప్రయత్నాలు చేయండి. కానీ అయిన దానికి కాని దానికి ప్రతిదానికి ప్రయాణాలు పెట్టకండి. జాగ్రత్తగా చూసుకోండి. మీ జీవితాలను మీరే కాపాడుకోండి.